ओम श्री गुरुभ्यो नमः हरि ओम। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वादश ज्योतिर्लिंग जयसिद्धि विनायक माणिक्यांब सहित శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థింతం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సరము జ్యేష్ఠ మాసము 21/6/2026 సంవత్సరమున నల్గొండ వాస్తవ్యులు ముదునొల్ల గోత్రోభవస్యులు కుందూరు సిద్ధార్థరెడ్డి కావ్యగార్ల కుమారుడు చిరంజీవి కుందూరు కృతిక్ రెడ్డి 3వ జన్మదిన సందర్భంగా ఈ అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది। హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కృతిక్ రెడ్డి 3వ పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది। చిరంజీవి కుందూరు కృతిక్ రెడ్డి 3వ పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తాతయ్య నానమ్మ కుందూరు వెంకటరెడ్డి గారు, అమృత గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి।
నమస్తే, నా పేరు కుందూరు వెంకటరెడ్డి. మా మిసెస్ కుందూరు అమృత, మా మనవడు కృతిక్ రెడ్డి. వీళ్ళు అమెరికాలో ఉంటారు. ఈ బాబు ఈ అనాథ శరణాలయంలో మా మనమని యొక్క బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా. మరి ఎలా తెలిసిందంటే, నేను హైదరాబాద్ పోతూ వస్తుంటే అమ్మ నాన్న అనాథ శరణాలయం అని, దీన్ని గట్టు శంకర్ అనేటువంటి మహా మనిషి మెయింటైన్ చేస్తుండని చెప్పేసి నేను తెలుసుకున్నా. కానీ ఇంతవరకు రాలేదు. మావని బర్త్డే వచ్చింది. బర్త్డే సందర్భంగా నేను గూగుల్కి పోతే అమ్మా నాన్న అనాథ శరణాలయం కొడితే దాంట్లో కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కనుక అక్కడ రిసీవ్ చేస్తున్నటువంటి ఈ అనాథ శరణాలయం యొక్క అమ్మాయి చాలా చక్కగా జవాబు చెప్పారు. 3-4 టైమ్స్ నేను కాంటాక్ట్ అయినా, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. స్టాఫ్ చాలా మంచిగా ఉన్నది. ఇక ఇంతమంది అనాథాలను మెయింటైన్ చేస్తున్నటువంటి గట్టు శంకర్కు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి, ఇంకా ఆయన ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా మనవని బర్త్డే ఈ అనాథల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ దేశంలో అనాథాలు పెరిగిపోతూ ఉంటారా? ఎప్పుడు ఎంతవరకు కొనసాగుతుంది? ఇది ఆగడం అనేది కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా నేను. ఎందుకంటే పిల్లలు పెద్ద కావడానికి తల్లిదండ్రులే కారణం. పిల్లల్ని వదిలేయడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. మన అమ్మ నాన్నని మనమే సాదుకోవాలి. ఇంతమంది అనాథలకు అన్నదానం పెట్టుకుంటూ, వీళ్ళని చక్కగా పోషించుకుంటూ ఇంత మంచి గొప్ప కార్యం చేస్తున్నటువంటి ఈ గట్టు శంకర్కు నాకు మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నేను ఎంటర్ అయిన దగ్గర నుండి తిరిగి మళ్ళీ నేను పోయేంత వరకు కూడా నాతో చక్కగా వ్యవహరించి, ఎంత మంచిగా అంటే వాళ్ళ కన్వర్జేషన్, వాళ్ళ సంభాషణ చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని మంచిగా గౌరవించడం, నా గౌరవం కూడా పొందడం, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, మళ్ళీ తర్వాత నాకు ఈ సహాయం చేసినటువంటి ఇందులో ఉన్న స్టాఫ్ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకా నేను చెప్తున్నా ఈ సందర్భంగా ఏంటంటే, ఈ అనాథ శరణాలయానికి నా వంతుగా ఏదైనా కృషి అవసరం వస్తే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. నాకు చేతనైన మేర, అంటే ఇప్పుడు చెప్పొద్దు మనం ఇంత చేస్తాం అంత చేస్తామని చెప్పొద్దు. నా చేతనైన మేర నేను సహాయం చేయడానికి, ఈ శరణాలయాన్ని మంచిగా అంటే గట్టు శంకర్ ఆధ్వర్యంలో ఇంతకంటే మంచిగా నడవడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.